సిపాక్ సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ తెలంగాణ 2026 సర్వేకి సంబంధించిన దాంట్లో ఉన్నాం. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు వచ్చినాం. నిజామాబాద్కు సంబంధించిన దాంట్లో ఒకసారి మనకు తొలి నియోజకవర్గం సంబంధించి అక్కడ బాన్సువాడకు సంబంధించిన దాంట్లో ఒకసారి చూద్దాం. మనం బాన్సువాడలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో 41.67% బీఆర్ఎస్ వైపు ఉంటే 14.91% బీజేపీ, 36.65% వచ్చేసి కాంగ్రెస్ వైపు ఉంది. తర్వాత కాంట్సే అంటే మేము ఇప్పుడు ఏం చెప్పలేమన్నది వాళ్ళు 6.77% ఉంది. ఒకసారి మనం బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించి వికీపీడియాకి వెళ్దాం. ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు, ఏం కథ, ఏం కారణం అనే దాని మీద మనం ఒకసారి చర్చించుకుంటే ఒకసారి చూస్తే 2023 పోచాన శ్రీనివాసరెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిండు. కాబట్టి దాంట్లో ఎట్లా అంటే 41% బీఆర్ఎస్ ఉంటే ఇంకా ఆ బీఆర్ఎస్ పార్టీ ఆయన ఓటు బ్యాంక్ అట్నే కొనసాగుతూ ఉంది. 36% కాంగ్రెస్ పార్టీకి చూపిస్తూ ఉంది అనమాట. ఏదేమైనా కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాని మీద ఫస్ట్ ఏదైతుందో ఈ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తాకుతున్నట్టుగా ఇప్పుడైతే ప్రస్తుతం మూడాపు తెలంగాణ స్వింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. 2026 వరకు అక్కడ ఏదైతే బాన్సువాడలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యతతో స్పష్టమైన ఓట్ బ్యాంక్ని అక్కడ కాపాడుకుంటుంది. నెక్స్ట్ అదే నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన దాంట్లో ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం సిపాక్ ఇచ్చినటువంటి సర్వేని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం. రైట్, ఆర్మూర్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వైపు 15.59% ఉంటే బీజేపీ 32.58% ఉంది. కాంగ్రెస్ 31.67% ఉంది. మేమేం చెప్పలేమన్న వాళ్ళు 6.60% ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో అత్యల్పంగా ఉన్న దాంట్లో ఆర్మూర్ ఒకటి. అసలు ఆర్మూర్ పరిస్థితి ఒకసారి ఏందో మనం చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేది ఏం కథ, ఏం కార్యక్రమం దాని మీద ఒకసారి మీకు చూస్తే ఆర్మూర్లో 2023లో పైడి రాకేష్ రెడ్డి అనేట ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఆయన ఎవరి మీద అంటే ఐఎన్సీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మీద దగ్గర 29,669 ఓట్ల మేరతో గెలిచింది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ముందున్న ఎమ్మెల్యే ఆశన్నగర్ జీవన్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం కూడా ఆయనకు ఓన్లీ 15% ఓటు బ్యాంకు మాత్రమే 15% మాత్రమే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఆర్మూర్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఒకసారి మనం అట్నే బోధాన్కు వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధాన్ నియోజకవర్గానికి సంబంధించి వెళ్తే బోధాన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వైపు 30.86% ఉంటే బీజేపీ వైపు 34.56% ఉన్నారు. కాంగ్రెస్ వైపు 27.97% ఉన్నారు. మేమేం చెప్పలేమన్న స్థానం వాళ్ళు 6.61% ప్రస్తుతం ఉన్నారు. బోధాన్లో ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీకి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిపాక్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం బోధాన్కు దాంట్లోకి వెళ్తే బోధాన్ నియోజకవర్గానికి సంబంధించి వెళ్తే ఒకసారి చూడొచ్చు. బోధాన్ నియోజకవర్గంలో 2023లో ఆయన ఎవరు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎవరి మీద అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహమ్మద్ షకీల్ అమీర్ మీద కేవలం 3,000 మేయాడుతో గెలిచిన ఆయన. 66,000 ఓట్లు సుదర్శన్ రెడ్డికి వచ్చింది. షకీల్కి 63,000 ఓట్లు వచ్చింది. బీజేపీ నుంచి ఆయన పోటీ చేసిన ఆయన వద్ది మోహన్ రెడ్డి అనే ఆయనకు 33,000 ఓట్లు వచ్చింది. కానీ ఈసారి గణనీయంగా బీజేపీ అక్కడ ఓట్ బ్యాంక్ని పెంచుకుంది. దాంట్లో 34% అంటే మీరు చూస్తుండొచ్చు 34%కు సంబంధించిన దాంట్లో ఆర్మూర్లో వచ్చిందంటే కూడా బీజేపీ ఎక్కడైతే బోధానికి సంబంధించిన దాంట్లో 34% ఎక్కువ తోటి బీజేపీ అగ్రస్థానంలో ఉంది. తర్వాత బీఆర్ఎస్కు 30% ఉంది, కాంగ్రెస్కు 29% ఉంది. ఇది బోధాన్కు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇక నెక్స్ట్కి వెళ్తే నిజామాబాద్ అర్బన్. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ వైపు 31.56% ఉంటే బీజేపీ వైపు 12.69% ఉన్నారు. 24.65% తోటి కాంగ్రెస్ వైపు ఉన్నారు. 8.89 మంది మేమేం చెప్పలేమంటున్నారు. నిజంగా ఒకసారి నిజామాబాద్ అర్బన్ పరిస్థితి ఏందో మనం ఒకసారి లోపలికి వెళ్తే మనకే అర్థమవుతుంది. అసలు ఏంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, నిజామాబాద్ అర్బన్లో ప్రస్తుతం ఎవరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అనే అంశానికి సంబంధించిన దానికి చూస్తే 2023లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అనేట ఆయన బీజేపీ పార్టీ నుంచి అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది. అక్కడ కూడా ఒకసారి ఆయన ఎట్లా ఉందో ఆయన పరిస్థితి అంటే ఎన్ని ఓట్ల మేరతో గెలిచిందని చూసుకుంటే అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు అంటే దాదాపుగా 15,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచింది అక్కడ. తర్వాత 3వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే నిజామాబాద్ అర్బన్లో సడన్గా ఒక్కసారి టర్న్అవుట్ తీసుకుంది. ఇప్పుడు 31% తోటి గెలిచే స్థానంలో అక్కడ
నిజామాబాద్ అర్బన్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఒకసారి మనం నిజామాబాద్ అర్బన్కి వెళ్దాం. నిజామాబాద్ అర్బన్ సిపాక్ లెక్కలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూస్తే, సరే నిజామాబాద్ రూరల్కి వెళ్దాం ఒకసారి. నిజామాబాద్ రూరల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు 33.34% ఉంటే బీజేపీ వైపు 23.5% ఉంది. 37.58% తోటి కాంగ్రెస్ ఉంది. ఏది తోటి రూరల్లా. ఇక్కడ ఒకసారి గమనిస్తే మేమేం చెప్పలేమని చెప్పేసి 5%, 5.57% అంటే 37%తో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంటే నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతూ ఉంది. ఒకసారి నిజంగా మనం చూద్దాం ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నారో అర్బన్కి సంబంధించి రూరల్కి సంబంధించిన దాని మీద ఒకసారి చూస్తే, రూరల్లో రాకెలపల్లి భూపతి రెడ్డి అనేట ఆయన ప్రస్తుతం అక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఆయన ఆధిక్యాన్ని అట్నే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. రాకెలపల్లి భూపతి రెడ్డి అనేట ఆయన కూడా అప్పుడు గెలిచిండు. ఆయన అప్పుడు 21,000 మేడతో గెలిచిండు. ప్రస్తుతం అయితే రూరల్లో 33% ఉంటే 37% తోటి ఆయన తన ఆధిక్యాన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిజామాబాద్ రూరల్లో గెలిచినటువంటి భూపతి రెడ్డి స్పష్టంగా ఆయన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అర్బన్కి సంబంధించిన దాంట్లో రూరల్ సంబంధించిన దాంట్లో అర్బన్లో కొంచెం బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా మెరుగుపడితే రూరల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీని తమ పట్టుని అట్నే కొనసాగించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక బాల్కొండ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో 30.88%, బీజేపీకి వచ్చేసి 2.57%. అలాగే బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా ముందుకు వచ్చింది. దాదాపుగా 49.94% తోటి అక్కడ స్పష్టమైన ఆధిక్యతతో బీఆర్ఎస్ కొనసాగుతూ ఉంది. ఒకసారి బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మనం కూడా చూసుకుంటే, ఒకసారి ప్రస్తుతం అక్కడ 2023లో 2014 నుంచి 2023 వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన భారతీయ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన ఎంత జరిగినా కూడా ప్రతిసారి ఆయన ఆధిక్యాన్ని అయితే పెంచుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఆయన ఎవరి మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సునీల్ కుమార్ ముత్యాల ఆయన మీద దగ్గర 4,533 ఓట్ల మేయాడితోటి గెలిచిండు. అప్పుడు బీజేపీ కూడా ఎంతో పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అయితే అక్కడ బీజేపీ ఏమాత్రం కూడా కొంత బలపడన సందర్భంగానే చూస్తూ ఉంది. బాల్కొండలో మాత్రం మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కల్పిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జుక్కల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఒకసారి చూస్తే 39.96% బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 14.56% బీజేపీ వైపు ఉన్నారు, 38.15% కాంగ్రెస్ వైపు ఉన్నారు, 6.97% మేమేం చెప్పలేమంటున్నారు. జుక్కల్కి సంబంధించిన దాని మీద ఒకసారి మనం వెళ్తే, ఇప్పుడు తాజా ఎమ్మెల్యే ఎవరు ఏం కథ దాని మీద ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది. జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన దాంట్లో 2023లో తోట లక్ష్మీకాంతారావు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఆయన అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద తన స్వల్ప మెజారిటీ అంటారు. తోట లక్ష్మీకాంతారావు అనేట ఆయన ఎవరి మీద, హనుమంత్ షిండే మీద ఆయనకు 64,000 ఓట్లు వస్తే ఈయనకు 63,000 ఓట్లు వస్తుంది. కేవలం 1,152 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఆ మెజార్టీకి సంబంధించిన దాని మీద మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సేమ్ అదే అట్నే కొనసాగుతుంది బలంగా. 39.6% ఏమో బీఆర్ఎస్ వైపు ఉంటే 38.15% ఏమో కాంగ్రెస్ వైపు ఉన్నారు. అక్కడ బీజేపీ కూడా కొంచెం బలంగానే ఉంది. పోయినసారి ఓట్లు దాదాపుగా అరుణ తారా అనటామే దగ్గర 30,000 ఓట్లు తెచ్చుకుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక దాదాపు 15% ఓట్లతోటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇది ఇక్కడ జుక్కల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఒకసారి నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తే ఇక ఎల్లారెడ్డికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వైపు 37.96% ఉంటే బీజేపీ 41.79% తోటి ఉంది. ఇక కాంగ్రెస్ అక్కడ నామమాత్రంగా పోటీల్లో ఉందామే, కేవలం 12.67% ఉన్నారు. మేమేం చెప్పలేమని చెప్పేసి 7.56% మంది ఉంటారు. ఒకసారి చూద్దాం ఎల్లారెడ్డికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారన్న దాని మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఎల్లారెడ్డిలో ప్రస్తుతం అయితే కె మదన్ మోహన్ రావు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో 24,000 ఓట్లతో మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు. ఆయన అట్నే స్పష్టమైన మెజార్టీతోటే
కొనసాగుతున్నారు. ప్రస్తుతం అయితే 5% ఎక్కువ, దాదాపు 5%. సారీ, ఇక్కడ సారీ, ఇది కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఎల్లారెడ్డిలో ఎవరు గెలిచినట్టే మదన్ మోహన్ రావు అన్నట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయనకు 2023లో ఎవరు వడపల్లి సుభాష్ రెడ్డి అన్నట్టు ఆయనకు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ సడన్గా 41% తోటి పైకి వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఎవరు గెలుస్తారనే అంశానికి సంబంధించిన డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే దాదాపుగా ఈ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య అంతరం ఒక 5%. బీఆర్ఎస్ 37% ఉంటే 41% తోటి ఎల్లారెడ్డిలో బీజేపీ లీడ్లో కనపడుతుంది. ఇక ఆయన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వరకు దాదాపు ఓటమి ఖాయం అని చెప్పేసి కూడా మనకిడ స్పష్టంగా ఎల్లారెడ్డిలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్తే కామారెడ్డి. ఒకసారి మనం చూడొచ్చు, గత ఎన్నికల్లో చాలా కీలకంగా మారిన కామారెడ్డికి సంబంధించిన దాని మీద అనూహ్యమైన అక్కడ ఫలితం వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కాదని, ఇటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డిని కాదని మొన్నటిసారి బీజేపీకి పట్టం కట్టారు అక్కడ కామారెడ్డి ప్రజలు. మరి ఇప్పుడు కూడా ఏమనుకుంటారు ఒకసారి చూస్తే, రైట్, కామారెడ్డిలో బీఆర్ఎస్ వైపు 36.94%తో బీఆర్ఎస్ ఉంటే 42.91%తో బీజేపీ ఉంది, 11.54%తో కాంగ్రెస్ ఉంది, కాంట్సే 8.4641%. అంటే సేమ్ దాంట్లో ఎట్లాంటి అది లేదు. ఒకసారి కామారెడ్డికి సంబంధించిన దాంట్లో కూడా మనం కూడా అక్కడికి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. ఒకసారి మొన్న లాస్ట్ జరిగిన ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ఒకసారి చూస్తే కేవీ రమణారెడ్డి, వెంకటరమణారెడ్డి అనేట ఆయన 66,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే మాజీ ముఖ్యమంత్రి, అంతే ఇప్పుడు ప్రస్తుతం అనుమూల రేవంత్ రెడ్డి థర్డ్ ప్లేస్లో నిలిచిండు. అక్కడ దాదాపుగా 6,741 మెజార్టీతోటి కేసీఆర్ మీద గెలిచిండు ఆయన. ప్రస్తుతం అయితే ఆయన ఓట్ బ్యాంక్ అయితే అట్నే స్పష్టంగానే కనిపిస్తూ ఉంది, 42.91%. అంటే అత్యంత ఓట్ బ్యాంక్ను కోల్పోయింది ఎక్కడంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి అక్కడ 54,000 ఓట్లు తెచ్చుకున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు 59,000 ఓట్లు తెచ్చుకుంటే రమణారెడ్డికి 66,000 ఓట్లు వచ్చింది. ఆయనకంటే అట్నే కొనసాగుతూ ఉంది. 6,700 ఓట్ల మేడతో అప్పుడు ఆయన గెలిచింది కాబట్టి సరే ఆ ఓట్ బ్యాంక్ని అయితే కామారెడ్డిలో బీజేపీ అయితే అట్నే కొనసాగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ ఒకసారి నియోజకవర్గానికి వెళ్తే కోరుట్ల, రైట్, కోరుట్లకు సంబంధించిన దాంట్లో నిజామాబాద్ జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వైపు 46.59% ఉంటే బీజేపీ అయితే అక్కడ కనీసం కూడా పోటీలో కూడా లేదు, 2.61%. ఆ తర్వాత 43.96% కాంగ్రెస్ ఉంది, కాంట్సే 6.76% చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం కోరుట్ల యువ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒకసారి నియోజకవర్గానికి సంబంధించిన ఒకసారి మొత్తం వికీపీడియాకి వెళ్తే ఒకసారి మీకే అర్థమవుతుంది. గతంలో 2023లో కల్వకుంట్ల సంజయ్ భారత రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2023లో ఆయనకు వచ్చిన ఓట్లను ఒకసారి లెక్క పెట్టుకుంటే ఆయన బీజేపీ నుంచి గెలిచింది. అక్కడ బీజేపీని ఎవరో కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మీద చాలా అద్భుతమైన మెజార్టీతో గెలిచింది ఆయన. దాదాపుగా 72,000 ఓట్లు సంజయ్కి వస్తే ధర్మపురి అరవింద్కి వచ్చిన ఓట్లు దాదాపు 61,000. అక్కడ కాంగ్రెస్ పార్టీ నరసింహరావు అనేట ఆయన దగ్గర 40,000 ఓట్లు కూడా రాలేదు. కాకపోతే ఈసారి కొంచెం అక్కడ కోరుట్లలో కొంచెం కాంగ్రెస్ పార్టీ బలపడినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దాదాపు 10,000 ఓట్ల మేయాటితోటి అప్పుడు కల్వకుంట్ల సంజయ్ గెలిచిండు. సరే ఆయన ఆధిపత్యానికి అట్లే కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ని మాత్రం పెంచుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం నిజామాబాద్కు సంబంధించినటువంటి ఉన్న నియోజకవర్గాల్లో పోల్స్ తీసుకున్నటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్.